భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే వెంకటాపురం సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ట్రాక్టర్లతో ఒడ్డుకు తీసుకొస్తున్నామంటున్న గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. గుడమేర కాలువ పొంగిపోవడంతో కూడా ప్రజాప్రతినిధులు మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సహాయ చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్ ఏంటి సార్ మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు ఈ రూరల్ ప్రాంతం కానీ విజయవాడ కానీ మొదటిసారి ఇంత వరద 10 సంవత్సరాల తర్వాత? 9 గంటల నుంచి నేను ఇక్కడే ఉన్నా. మేము చాలామంది ట్రాక్టర్ల మీద బయట తీసుకొచ్చాడు మా సర్పంచ్ సీతయ్య. ఈ సీతయ్య గారు తీసుకొచ్చాడు. కానీ కొంతమంది వయోవృద్ధులు పేషెంట్లు ఉన్నారంటే జేసీబీ తీసుకెళ్ళి ఆ తొట్లో తీసుకొద్దామని ట్రై చేసాం. ఆ జేసీబీలు కూడా ఆగిపోయిన పరిస్థితి. నేను 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇప్పుడు అర్జెంటుగా మనకు కావాల్సింది ఏంటంటే అర్జెంటుగా బోట్లు కానీ పడవలు కానీ వస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది. అంబాపురం 1వ వార్డులో 2-3 రోడ్లలో దాదాపు 14-15 అడుగుల కన్నా ఎత్తులో వాటర్ ప్రవహిస్తుంది. దీనికి పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయి డాబా పైన కూర్చుని ఉన్నారు ఇప్పుడు దాకా. ఇంకా 2-3 అడుగులు అయితే డాబా పైన కూడా నీళ్ళు వెళ్తాయని భయంతో బతుకుతున్నారు జనం. 500 నుంచి 550 మంది ఉన్నారు ఈ పరిస్థితిలో. ఈ 500 మందిని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వెల్కమ్ హోటల్ పక్క రోడ్లో ఒక్కరోడు కొట్టుకుపోయాడు. కానీ చెట్టు పట్టుకుని ఎలాడుతున్నాడు ఇందాక. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో మాకు తెలియదు. మనం వెళ్ళలేని పరిస్థితి. రెస్క్యూ టీం వచ్చి బోట్లు వచ్చేస్తే మన సమస్య గంటల పరిష్కారం. ప్రజాప్రతినిధులు మీరు పర్యటిస్తూ ఉన్నారు, అధికారులు పర్యటించిన పరిస్థితి కనపట్లేదు. వాళ్ళు కూడా స్థానికులు అధికారులు అసలు రావట్లేదు, మా వైపు చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాం. అధికారులు మరి నాది విజయవాడ రూరల్ మండలం 2 మండలాల్లో ఉంది. 2 నియోజకవర్గాల మైలవరంలోనూ నాకు సగం ఉంది. అక్కడ ఉంటారు జక్కంపూడిలో. ఇక్కడ జక్కంపూడిలో ఉన్నారంట. ఇక్కడైతే నాకు సీఏ గారు ఒక ఆయన ఉన్నాడు, నాతో పాటు మేము తిరుగుతున్నాం. సీఏ గారు మధ్యలో వచ్చాడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం విమర్శించుకునే ఒకళ్ళొకళ్ళు అనుకునే పరిస్థితి సమయం కాదు సోదరా. అర్జెంటుగా మనకు బోట్లు వస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. 500 మంది వెనక్కి తీసుకురావచ్చు. అట్లాగే ఎస్ఆర్ పబ్లికేషన్స్లో కూడా 15 మంది ఎంప్లాయీస్ ఇరుక్కుపోయిన పరిస్థితి. 30 మందిలో 15 మందిని మేము తెచ్చాం. మళ్ళీ 15 మంది దాటాక ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తుంది. అంటే బోట్లు అడగడం కానీ ప్రభుత్వం నుంచి కానీ అడిగారు. ప్రభుత్వాన్ని అడిగాం, కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి పంపిస్తున్నారు. దే ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. బట్ కాకపోతే ఇప్పుడు పడవలు అద్దెకున్నా బయట ఉన్న మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడున్నా ట్రాక్టర్ల ద్వారా జేసీబీ ద్వారా మేము కొంతమందిని తేగలిగాం 3 గంటల్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. తక్షణం బోట్లు కానీ పడవలు కానీ వస్తే దీనికి పరిష్కారం ఉంది. 550 మంది ప్రజలు అంబాపురం 1వ వార్డులోనే డాబాల పైన ఉన్నారు. వాళ్ళు కాకుండా వెల్కమ్ హోటల్ రోడ్డు పక్క రోడ్లో ఇక్కడ హైవే పక్కన ఎస్ఆర్ పబ్లికేషన్స్ ఇరుక్కుపోతే 15 మందిని ఇప్పుడు దించాం. ఇంకో 15 మందికి ట్రాక్టర్ వెళ్తే వాళ్ళ వరకు తీసుకురాగలం. మిగతాదంతా బోట్లు వస్తేనే వాళ్ళని మనం తీసుకురాగలం. దయచేసి బోట్లు ఎక్కడైనా ప్రైవేట్ అయినా మీరు కూడా విచారించి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తే మనం ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ప్రజాప్రతినిధులుగా తమ వంతు సాయం అయితే ఇటు వరద ప్రాంతాల్లో కానీ ఇటు ఉనుతున్న ప్రాంతాల్లో కానీ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్వయంగా ప్రభుత్వాన్ని కలెక్టర్ని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బోట్లకు సంబంధించి వస్తే మరింత మందిని రక్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. ట్రాక్టర్లతో తమ కార్యకర్తలతో పాటు కూడా అందరం కూడా రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 500 మందికి పైగా బయటికి చేర్చామని కూడా ఇటు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అధికారులు స్పందించి, ఎందుకంటే కలెక్టర్కి చెప్పాము ఇప్పటికే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు, స్పందించి వెంటనే కూడా బోట్లు అనేది అరేంజ్ చేస్తే 500 మందికి పైగా మరింత మంది లోపల ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.